అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, భారతదేశంలోనే ఒక అందమైన నగరం. అటువంటి విశాఖ నగరంలో ఈరోజు మన ప్రాంతవాసి, మన విశాఖ జిల్లా వ్యక్తిగా ఉండి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్న సోదరులు గుణశేఖర్ గారు, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా యుఫోరియా సాంగ్ లాంచి ఈ విశాఖోత్సవ వేదికగా చేసుకోవటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న సిపి గారికి, మరి వేదిక పైన నటీనటులకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, గుణశేఖర్ గారి గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా మీ అందరూ కూడా చూస్తుంటారు బాలరామాయణం. ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. కంప్లీట్గా చిన్న ఆర్టిస్టులు, అంటే ఈరోజు జూనియర్ ఐడల్ లాంటి ఆర్టిస్టులతోటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండగా వాళ్ళందరితో పెట్టి చేసిన సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఒక్కడు కావచ్చు, లేకపోతే ఇంకా చిరంజీవి గారితో చూడాలన్నది కావచ్చు, వీటన్నిటికంటే ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న సొగసు చూడడం లాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసిన సినిమాల్లో ఒక్కొక్క డైమెన్షన్ చూపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు యుఫోరియా, ఇందాక మనం చూసాం ట్రైలర్ కానీ, దాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలు చూస్తామంటే అది నీడ్ ఆఫ్ ద అవర్. నిజంగా ఈరోజు మన దేశంలో యువత అనేది చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేయాలి. ఏ దేశమైనా కూడా సక్సెస్ కావాలంటే యువత ఎనర్జెటిక్గా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఆ కంట్రీ గ్రోత్ అవుతుంది, ప్రాస్పర్ అవుతూ ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మనం చూస్తూ ఉన్నాం చాలా ఇన్సిడెంట్స్, చాలా నగరాలు ఏ విధంగా యువత డైవర్ట్ అయిపోయారు, వాళ్ళు ఏ విధంగా మొత్తం స్పాయిల్ అయిపోతామని చూస్తూ ఉన్నాం. ఆ క్లబ్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇట్లన్నిటికి సంబంధించి అది ఒక బేసింగ్ ఆన్ ద ట్రూ ఇన్సిడెంట్స్ ఈ స్టోరీ తయారు చేశారని కూడా చెప్పారు. తప్పకుండా ఈ సినిమా కమర్షియల్ హిట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరి చక్కటి ఆర్టిస్టులు, భూమిక గారు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్, బాగా కావాల్సిన వ్యక్తి అడ్డాల చంటని, నాకు మంచి మిత్రుడు, మంచి ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమాలో విలన్గా చేశారు. ఆయనతో పాటు ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి గుణశేఖర్ గారి ఫ్యామిలీ, ఆడపిల్లలను చూస్తుంటే చాలా సంతోషం వస్తుంది నాకు. ఈరోజు ఆడపిల్లలు అంటే కొన్ని కార్యక్రమాల్లో ముందుకు రావాలంటే వాళ్ళు ఇంకా మొహాటాలు పడుతూ ఉంటారు. అంత ధైర్యంగా వచ్చి ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ మూవీని తయారు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. డెఫినెట్గా భవిష్యత్తులో మరిన్ని మూవీస్ చేయాలి. మన విశాఖ ఖ్యాతిని గతంలో ఎలాగైతే నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారో ఆ స్థాయికి డెఫినెట్గా ఈ యుఫోరియా తీసుకెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రత్యేకించి కమిషనర్ గారు కూడా భూమిక గారి ఫ్యాన్ అని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనం చూస్తున్న ట్రైలర్ని బట్టి ఏదైతే ఈ డ్రగ్స్, ఈ మాఫియా, ఈ కల్చర్ ఉందో దాన్ని ఒక కంట్రోల్ చేసే దాంట్లో ఈరోజు పోలీస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి పోలీస్ రోల్కి సంబంధించి మరి మన సిపి గారు కూడా వచ్చారు. దీన్ని కూడా రేపు సినిమా చూస్తారు, ఆయన యొక్క ఒపీనియన్ కూడా చెప్తారని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ 3వ సాంగు ఎన్నో వసంతాలు అనే సాంగ్ని ఈ విశాఖోత్సవ వేదికగా లాంచ్ చేసుకోవటం, ఇన్ని వేల మందికి ఈ కార్యక్రమం రీచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి పబ్లిసిటీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు మరొక్కసారి ఆర్గనైజర్స్కి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా గతంలో రాణి రుద్రమదేవి ఏదైతే ఒక హిస్టారికల్ మూవీ, బన్నీ లాంటి, అనుష్క లాంటి ఎంతోమంది ఆర్టిస్టులున్న మూవీ ఇక్కడే లాంచ్ చేసుకున్నాం. అంతేకాదు ఆల్మోస్ట్ ఆల్ సూపర్ హిట్ మూవీస్ వైజాగ్లో ఏదర్ ప్రీ లాంచింగ్ ఆర్ సక్సెస్ మీట్లు ఖచ్చితంగా పెట్టుకునే విధంగా ఎప్పుడు వైజాగ్ ఉంటుంది. దానికి కారణం ప్రధానంగా ఇక్కడ ప్రజలు వాటిని ఆదరించడమే. ఈ మూవీని కూడా సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గుణశేఖర్ గారి కీర్తి కిరీటంలో యుఫోరియా డెఫినెట్గా మరో కలుగుతురాయి అవుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much for joining with us today this evening and launch the song also. Thank you very much. And ఒక మైథలాజికల్ సినిమా అయినా, ఒక హిస్టారికల్ సినిమా రాణి రుద్రమదేవి అయినా, లేకపోతే ఒక్కడు లాంటి లవ్ స్టోరీ